వెల్కమ్ టు అవర్ ఛానల్ మిడిల్ క్లాస్ ఇల్లాలు. ఈరోజు నేను మీకు రోటి పచ్చడి చూపిస్తున్నాను. ఈ పచ్చడిని మనం రోట్లో చేసుకోవాలి. సరే, మనం ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం ఒక ప్యాన్ తీసుకుందాం. ప్యాన్ కొంచెం వేడైన తర్వాత అందులో 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేద్దాం. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఇందులోకి 150 గ్రామ్స్ పచ్చిమిర్చి తీసుకున్నాను. ఈ పచ్చిమిర్చి అసలు కారం ఉండవండి, అందువల్ల నేను 150 గ్రామ్స్ తీసుకున్నాను. మీకు దొరికే పచ్చిమిర్చి కారాన్ని బట్టి మీరు తీసుకోండి. ఇవి మంట తక్కువ కాబట్టి నేను 150 గ్రామ్స్ తీసుకున్నాను. ఇవి ఆయిల్లో వేసి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేయాలండి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి, లేకపోతే మాడిపోతాయి. ఇలా తిప్పుతూ ఫ్రై చేయండి. కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఆన్లో ఉంచుకోండి. నేను ఏదైనా కొత్తగా వీడియోస్ పెడితే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఇప్పుడు ఇందులోనికే మనము 2 మీడియం సైజ్ టమాటోని ఇలా కట్ చేసి వేసుకున్నానండి. దీంట్లో కొంచెం చింతపండు వేసాను. వీటిని కొంచెం ఫ్రై చేయండి. ఇందులో 1/2 టీ స్పూన్ ఉప్పు వేసాను, 1/2 టీ స్పూన్ పసుపు వేసాను. ఇప్పుడు మనం ముందుగా కడుగు పెట్టుకున్న మెంతికూరను వేసానండి. మెంతికూర ఆకులు మాత్రమే వేసాను, ఆకుల వరకు గిల్లి వేసానండి, కాడలు ఏమీ వేయలేదు. నేను ఒక పెద్ద కట్ట తీసుకున్నానండి. అలా వేసిన తర్వాత మూత పెట్టి కాసేపు మగ్గనిద్దాం. చూడండి, మగ్గిపోయాయి. ఒకసారి అంతా కలిపేసి ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఈ పచ్చడిని రోట్లోనే చేసుకుంటే చాలా బాగుంటుందండి. ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఇంకా టమాటో, మెంతికూర, 1/2 కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు, 7-8 వెల్లుల్లిపాయలు. దీంతో పాటు మనకు కొన్ని ఆయుధాలు కావాలండి. అవి వచ్చేసి రోలు, ఇంకా రోకలి. మనము ముందుగా తరిగి పెట్టుకున్న కొబ్బరి ముక్కల్ని రోట్లో వేసి డ్యాన్స్ చేపిద్దామండి. ఇప్పుడు ఇవి డ్యాన్స్ చేస్తాయి ఇప్పుడు, కాబట్టి చిన్నగా దంచుకోండి. కొంచెం నలిగితే చాలు. చూడండి, డ్యాన్స్ చేస్తున్నాయి. వీటిని ఇలా డ్యాన్స్ చేయించి కొంచెం మెత్తగా నలగొట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చిని, వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చిని ఇలా కొంచెం కొంచెం వేస్తూ దంచుకోవాలండి. మొత్తం అన్నీ ఒకేసారి వేస్తే అవి డ్యాన్స్ చేస్తూ మన కళ్ళల్లో పడతాయి. అందుకని కొంచెం కొంచెం వేసి దంచుతూ జాగ్రత్తగా దంచాలండి, లేకపోతే కంట్లో పడతాయి. ఇలానే పచ్చిమిర్చిని మొత్తం దంచుకోవాలండి. పచ్చిమిర్చి మొత్తం నలిగిన తర్వాత వాటిని ఇలా నూరుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్టు మెత్తగా నూరుకోవాలి. ఒక గరిటెతో కిందికి పైకి అనుకుంటూ నూరుకోవాలి. ఇందులో 2 టేబుల్ స్పూన్స్ ఉప్పుని వేసానండి. వీడియోలో చూపించిన విధంగా నూరాలండి పచ్చడిని. తర్వాత మనం వేయించి పెట్టుకున్న టమాటోస్, చింతపండు, ఇంకా మెంతికూరను కూడా వేసేయాలండి. వెల్లుల్లిపాయలని లాస్ట్లో వేసుకుంటాము. వీటిని కూడా వేసేసి బాగా నూరాలండి. ఇప్పుడు రోట్లో ఎవరు చేసుకోవట్లేరండి పచ్చళ్ళు. రోట్లో పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుందండి. మనకు కొంచెం ఎక్సర్సైజ్ అయినట్టు ఉంటుంది, ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఇలా పచ్చడి అంతా మెదిగిన తర్వాత వెల్లుల్లిపాయలను కూడా వేసి ఒకసారి దంచండి. వెల్లుల్లిపాయలు వేసేటప్పుడు పచ్చడిని పక్కకు అనుకొని వెల్లుల్లిపాయలు వేసి దంచిన తర్వాత, అంటే వెల్లుల్లిపాయలు నలిగిన తర్వాత పచ్చడి వేసేసి ఒకసారి అంతా నూరేసి ఇప్పుడు వేరొక గిన్నెలోకి తీసుకోండి. ఇలా పచ్చడిని అంతా రోట్లోంచి శుభ్రంగా తీసేయండి. చేత్తోటి రోకలుకున్న పచ్చడిని కూడా తీసేయండి. ఇప్పుడు వెంటనే కడిగేయండి రోల్ని, లేకపోతే రోల్ మనల్ని తిట్టుకునిద్దంట. అలా మన పెద్దవాళ్ళు చెప్తుంటారు.
రోలు ఎప్పుడు శుభ్రంగా ఉండాలని అలా చెప్తుంటారు. ఇప్పుడు మనం పచ్చడికి పోపు పెట్టుకుందాం. ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొంచెం వేడైన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేద్దాం. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఇందులోనికి 1 టీ స్పూన్ మినప్పప్పు. నేను తాలింపు దినుసులోనికి పొట్టు మినపప్పుని యూజ్ చేస్తానండి. అవైతే ఎక్కువసేపు నానకుండా ఉంటాయి, తినేటప్పుడు మన పళ్ళకి తగులుతూ ఉంటాయి. అందువల్ల నేను పొట్టు మినపప్పుని యూజ్ చేస్తాను. ఇప్పుడు 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పుని వేద్దాం. అవి కొంచెం ఫ్రై అవుతుండగా 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసి 3 వెల్లుల్లిపాయలని పొట్టుతో సహా ఇలా దంచేసి వేసుకుందాం. ఇప్పుడు ఒక ఎండుమిర్చిని ఇలా కట్ చేసి వేసుకుందాం. ఎండుమిర్చి లాస్ట్లో వేస్తే మాడిపోకుండా ఉంటుందండి, ఫస్ట్లో వేస్తే మాడిపోతుంది. తర్వాత కరివేపాకుని వేసిన తర్వాత చిటికెడు ఇంగువను కూడా వేసానండి, ఆ క్లిప్ మిస్ అయిపోయింది. ఇప్పుడు ఈ పోపుని పచ్చడిలో వేసి కలిపేసుకొని వేడి వేడి అన్నంలోనికి తింటే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా ఉందో కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.